తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలుగు సీరియల్స్లో తెలుగు వాళ్ళు ఉండట్లేదు. ఎవరో కన్నడ వాళ్ళు తమిళ వాళ్ళు వస్తారు. ఒక 25 సంవత్సరాలు పనిచేసిన టెక్నీషియన్ ఎవరో వాళ్ళకి తెలియదు. 20 సంవత్సరాలు సినిమాల్లో వెలిగి ఇక్కడికి వచ్చిన ఆర్టిస్టులు ఎవరో తెలియదు. వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకుంటారు. వాళ్ళ ముందు ఫోన్ మాట్లాడతా విష్ చేయరు. వాళ్ళు విష్ చేసినా పట్టించుకోరు. సెట్ అంతా గందరగోళంగా చేస్తూ ఉంటారు. నిర్మాత అడగడు, డైరెక్టర్ అడగలేడు, ధైర్యం లేదు. ఇలాంటి వాతావరణంలో పనిచేయక చాలామంది సీరియల్స్ మానేశారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సీరియల్ ఆర్టిస్టులు చాలామంది పర్సనల్గా ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి నాతో చాలామంది చెప్పారు. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ లేదండి. అంటే యద్భావం తద్భవతి అంటామండి. మనం ఎలా ఉంటామో, మనం ఎలా అనుకుంటామో అలాగే ఉంటారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు పాపం అక్కడెక్కడి నుంచో వస్తారు కన్నడ నుంచి. వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారంటే అది వేరే టాపిక్ అది. అది ఛానల్స్ వాళ్ళ ఇష్టం. ఛానల్స్లో ఏంటంటే ఒక కొత్త సీరియల్ మొదలు పెడుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ కనిపించాలి, ఆర్టిస్ట్ కనిపించకూడదు అని వాళ్ళు కొత్త ఫేసెస్ కోసం అన్వేషిస్తూ అక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. కన్నడ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళు. దాంట్లో అతి ఏంటంటే ఒక హీరో, హీరోయిన్ అంటే ఓకే గానీ హీరోయిన్ తల్లి, హీరోయిన్ తండ్రి, హీరో తమ్ముడు వీళ్ళని కూడా చేర్చుకోవడం మొదలుపెట్టారు. అది కొంచెం అతి. అంటే ఆ మాత్రం మన దగ్గర లేరు. ఇప్పుడు హీరో, హీరోయిన్ అంటే మీరు క్యారెక్టర్ కోసం పిలిపించుకున్నారంటే అది కొంచెం అర్థం పర్థం ఉంటది. మిగతా క్యారెక్టర్ అది కొంచెం అతి, అది సెపరేట్ ఛానల్ అది. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారండి వాళ్ళు. పిల్లలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా టాలెంటెడ్ యాక్చువల్‌గా. కన్నడం ఆర్టిస్టులు అంటే అండి చాలా టాలెంటెడ్ ఉంటారు. ఎందుకంటే కన్నడంలో సీరియల్స్ అంతా కూడా ఆన్‌లైన్ అండి అది. అంటే వితౌట్ డబ్బింగ్ చేస్తారు. వాళ్ళు నేర్చుకొని చెప్పాలి. సో, వాళ్ళు అవన్నీ నేర్చుకొని చెప్పడం అంటే కొంచెం బాగా గ్రాస్పింగ్ పవర్ అది బావుంటది. వాళ్ళని మనం తెచ్చుకుంటాం ఇక్కడ. ఇక్కడ మన దగ్గర ఏంటంటే రుద్దుతాం. ఇప్పుడు ఒక రోజు వచ్చారంటే ఆ రోజులో ఒక 10 సీన్‌లు, 15 సీన్‌లు ఇక ప్రాంప్టింగ్‌లే కదా! సో, వాళ్ళకి కూడా టైమ్ ఇవ్వం. సో, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి అక్కడి నుంచి వచ్చిందనుకోండి. ఆ అమ్మాయికి నేనెవరో ఎట్టా తెలుస్తది? ఇప్పుడు నేను పెద్ద పోటుగాడిని 50 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఆ అమ్మాయికి ఎట్టా తెలుస్తది? ఏం తెలీదు గదా! ఎవరైనా చెప్తే తెలుస్తది. లేదా నేనెళ్ళి ఇంట్రొడ్యూస్ అన్నా చేసుకోవాలి. అలాగ అందుకని వాళ్ళు ఇవ్వట్లేదంటే వాళ్ళు పైగా యంగ్ జనరేషన్ వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మనం గూడా కొత్త నీరుని బట్టి కొంత మనం గూడా వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి గదండీ! ఇప్పుడు నేను ఇలా కాలు మీద కాలేసుకున్నారు. నా ముందు అలా ఉండకూడదు అనుకోవటం గూడా అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సీరియల్ జేస్తున్నాను అన్నపూర్ణ వాళ్ళది. అందులో బెంగుళూరు నుంచి వచ్చిన వాళ్ళున్నారు. చాలా ఆప్యాయంగా ఉంటారు. చాలా ప్రేమతో ఉంటారు. నేను వాళ్ళతో అలాగే ఉంటాను. అదే మీకు చెప్పా గదా! యద్భావం తద్భవతి అన్నట్టు. అలాగే. కొన్ని చోట్ల అంటే వాళ్ళు కావాలని చేసేది కాదండి. తెలియక చేయటం అది యాక్చువల్‌గా అది. కావాలని చేసేది కాదు. ఇంకోటేంటంటే మనం గూడా కొంచెం అలాగా అలా చెయ్యాలి అని గూడా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది గూడా ఉంది గదండీ! ఇప్పుడు సినిమాలకెళ్తే మీరు అది ఎక్స్‌పెక్ట్ చేస్తారా మీరు? ఇప్పుడు సినిమాలకెళ్తే ఆ పెద్ద హీరో వచ్చి మీకు దండం పెట్టాలని, మనమే ఎళ్లి అని సార్ నమస్తే సార్ అంటాం గదా! అండ్ రాజమౌళి గారితో కూడా మీరు వర్క్ చేసినట్టున్నారు. అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో మా గురువుగారివి యాడ్స్ అప్పుడు చేశానండి. ఎప్పుడు సార్ ఇది? ఏ ఇయర్? 97 ఆ ప్రాంతం ఉంటదేమో. 97, 98 ఆ ప్రాంతంలో గురువుగారు ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్నారండి. అందులో యాడ్స్ చేశారు. రాజమౌళి గారు, ఏలేటి చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ చేసేవారు కదా! అందులో. వరా ముల్లపూడి గారు వీళ్ళందరూ చేశారు. మా గురువుగారు నన్ను కెమెరామాన్‌గా పెట్టేవారాయన. సార్ వీళ్ళందరికీ కామన్‌గా. ఇప్పుడు వరా ముల్లపూడి గారు కానివ్వండి, ఏలేటి చంద్రశేఖర్ గారికి, రాజమౌళి గారికి వాళ్ళకి తక్కువ చేశానండి. 2, 3 చేశాను. ముల్లపూడి వర గారితో చాలా చేశాను. వందలు చేశాను ఆయనతో. వాళ్ళిద్దరితో మాత్రం తక్కువ చేశాను నేను. అండ్ రాజమౌళి గారితో ఆ క్షణంలో, ఆ టైంలో మీకున్న ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ గుర్తున్నది ఏమన్నా చెప్తారా? ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు. ఆయనతో 4, 5 యాడ్స్ ఏదో చేశానండి. చేస్తున్నప్పుడు అంటే మనకు తెలీదు గదా! అప్పుడు. చేస్తున్నప్పుడు నేను కెమెరామాన్, ఎడిటర్‌నే గదా! ఎందుకు ఇన్ని తీస్తున్నాడు? ఇన్ని ఇన్ని సే ఏది వాడతాడు ఇందులోంచి ఈయన అని ఇప్పుడు సజెషన్ తీశారు, మళ్ళీ క్లోజ్ తీశారు, మళ్ళీ కాంబినేషన్ తీస్తున్నాడు, మళ్ళీ అటు తీస్తున్నాడు అనిపిచ్చదు గదా! అప్పుడు. ఏంటి ఇన్ని సార్లు తీస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మా వరాములపూడి గారి దగ్గర తీస్తున్నప్పుడు మనం ఈ షాట్ ఇంతే వాడతాం, ఈ షాట్ ఇలా వాడతాం, ఈ షాట్ ఇలా వాడతాం అని కరెక్ట్‌గా అంతంతే లెంతులు తీసుకుంటాం. ఇక్కడ ఆయనేమో 4, 5 వెరైటీలు అంటే ఆయన స్కూల్ అది. పర్ఫెక్షన్ కోసం అలా జేసేవారు. మనకప్పుడు అర్థం గాదు గదా! ఆయనంత పెద్ద డైరెక్టర్ అవుతారంటే అప్పుడే సబ్బు వేసేసి ఉండేవాడిని అప్పుడు. ఆయన చెప్పిన షాట్ అన్ని తీసేవాడినేమో తెలీదు కదా! అలాగా అప్పుడు ఆయన గూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. వీడేంటి మనం చెప్తుంటే కొంచెం అలా చూస్తున్నాడు ఈడు తీయట్లేదు అని గూడా ఆయన తక్కువ చేసేసారు గదా! నన్ను ఎక్కువ పెట్టుకోలేదు గదా! అంటే అప్పుడే చెక్కేవాడు. ఆయన అది
బ్లడ్‌లో ఉందండి. బై బర్త్ ఆయన. ఆయన మా గురువుగారిది శాంతి నివాసం చేశారు కదా! సీరియల్ అప్పుడే చెప్పేవారు. ఆ గురువుగారు గూడా వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు గొడవ పెట్టేవాళ్ళట. ఇక ఖర్చయిపోతుందని. ఈయన గురువుగారు లేదు లేదు వాడు చేస్తున్నాడు ఉంచు ఉంచు అని ఆయన అందుకని మళ్ళీ ఆయన సంస్థలోనే కదా! నంబర్ 1 స్టూడెంట్ నంబర్ 1 కూడా గురువుగారిదే కదా! సార్ ఇప్పుడు యాక్చువల్‌గా యాక్టర్ అయిన తర్వాత సీరియస్‌గా చూస్తున్నారా రోల్స్ కోసం? లేదు వచ్చినయి చేసుకోవాలని చూస్తున్నారా? అసలు యాక్టింగ్ పైన మీకు ఇప్పుడున్న అభిప్రాయం ఏంటి? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? యాక్టింగ్ నేను కావాలని వచ్చింది కాదండి. అది భగవంతుడి అనుగ్రహం. కొంచెం ఎనర్జీ తగ్గింది కదా! అక్కడ చేయటానికి. తర్వాత డైరెక్షన్ చేయటానికి గూడా కొంచెం మాహోల్ అంటాం గదా! అది అట్మాస్ఫియర్ మారింది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఏ అవుట్‌పుట్ చాలా ఎక్కువ ఇవ్వాలి. సో, ఈ ఏజ్‌లో అంత అవుట్‌పుట్ అంటే అవుట్‌పుట్ ఎక్కువ ఇవ్వాలంటే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. అలా అయ్యి చేయటం మనకి తెలీదు. సో, మనం ఏదో చెక్కి ఇలా తీసే రకాలివి. సో, తేయలేం గాబట్టి కొంచెం ఇదొక ఇటు సైడ్ గూడా దారి చూపిచ్చాడు కాబట్టి భగవంతుడు అటెళ్తున్నాం గానీ నేనంతట నేనెళ్లి ఎప్పుడు ట్రై చేసింది లేదు. ఆర్టిస్ట్‌గా నేనెక్కడ గూడా ఎవరినెళ్లి ఇంతవరకు క్యారెక్టర్స్ అడిగింది లేదు. వచ్చినవి, వచ్చినవి ఏంటంటే నేనేంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాకేంటంటే ఆ షూటింగ్‌కెళ్ళినప్పుడు మెయిన్‌గా రెమ్యునరేషన్ కాదండి. ఆ టెక్నాలజీ కొత్తగా ఏం వాడుతున్నారు? వీళ్ళెట్టా తీస్తున్నారు? ఏం నేర్చుకుంటున్నాం? ఏం చేయకూడదో కూడా నేర్చుకోవచ్చు. ఇలా షూటింగ్‌కెళ్ళినప్పుడు ఏమేం చేయకూడదో కూడా నేర్చుకుంటుంటాను. ఇవన్నీ కొంచెం ఎడ్యుకేషన్ అవుతదని కూడా నేను ఎళ్తుంటానండి యాక్టింగ్‌కి మెయిన్‌గా. సో, అది అంటే అంతేగాని నేనెళ్లి ఎవరినో అడగటాలు అలాంటివి ఏం లేదు ఇప్పటిదాకా. ఆలోచన ఉందా? అంటే అలా అంత అవసరం భగవంతుడు ఇవ్వలేదు. ఏదో ఒకటి కల్పిస్తున్నాడు చేసుకుంటూ ఎళ్తున్నాను నేను. అంటే మేకర్స్‌కి ఒక క్లారిటీ రావడానికి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఏంటిప్పుడు? ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అండి. మీరు స్టిల్స్ వచ్చి తీయమన్నా తీస్తాను. ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఏదైనా పర్లేదు. నాకు సరిపడా క్యారెక్టర్ ఉందంటే వాళ్ళే పిలుస్తారు కదా సార్. పిలిచినప్పుడు ఎళ్లి తప్పకుండా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఆహ్, మీరు ఇంటర్వ్యూకి వస్తారన్నప్పుడు చాలా భయమేసింది. అయ్యో! ఈయన నేను నా వయసే 35 సంవత్సరాలు. ఇండస్ట్రీలో ఈయన ప్రయాణం 50 సంవత్సరాలు. నేను ఏ విధంగా మాట్లాడగలను అనుకున్నాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా కంఫర్టబుల్‌గా ఉంచారు మీరు. అయ్యయ్యో! ఆ ధైర్యం నాకిచ్చారు. అండ్ మిమ్మల్ని కూడా నేను సాటిస్ఫాక్షన్‌గా పంపిస్తున్నానని అనుకుంటున్నాను. తప్పకుండా నిజంగా అండి. అంటే చాలా అంటే నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఇంత హోమ్ వర్క్ చేసి, ఇంత చేసి నన్ను గురించి అడుగుతారనుకోలేదు. ఎందుకంటే రెగ్యులర్‌గా అడిగేది మీరెప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? ఇలా కాకుండా టెక్నికల్‌గా ఇవన్నీ కూడా బాగా అడిగారు. చాలా చాలా థాంక్స్. అలాగే ఐ డ్రీమ్ సంస్థకి, మా సుధాకర్‌కి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థాంక్ యూ సో మచ్. స్వస్తి.